హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ సింధు ఛానల్. ఇవాళ ఫ్రైడే, కొంచెం అందుకనే శారీ కట్టుకున్నాను. ఇవాళ అయితే నేను చిన్న వ్లాగ్ చేశాను చూడండి. ఇవి అయితే నేను పప్పు నానబెట్టాను, పప్పు చేశాను. ఆ రోజు నేను పెసరపప్పు కందిపప్పు రెండు కలిపి అయితే పప్పు చేస్తున్నాను. ఇది వీడియో రివర్స్ అంటే కెమెరా రివర్స్ ఉండడం వల్ల నా వైపు అందుకు మీకు హ్యాండ్ అనేది ఎడమ చేత్తో చేస్తున్నట్లు వస్తుంది. నేను అలా పెట్టాను కాబట్టి నేను చేసేది కుడి చేత్తోనే మీకు అలా అనిపిస్తుంది. నేను రివర్స్ కెమెరా పెట్టాను కాబట్టి నేను పచ్చిమిర్చి అన్నీ వేసేసి పప్పు అయితే ముందే నానబెట్టాను పొద్దున్నే. ఏంటంటే ఒక్కోరోజు ఒక్కో పప్పు, కొంచెం పప్పు నానబెడితే మనకి అసిడిటీస్ అలాంటివి ఏం రావండి. నేను ఈ మధ్యనే తెలుసుకొని అన్నీ కొంచెం పప్పు నానబెట్టిన తర్వాత ఏదైనా సరే చేస్తున్నాను. ఎప్పుడో హడావిడిగా కావాలనుకుంటే పప్పు అయితే అలానే వేసేస్తాను, లేదంటే మ్యాక్సిమం నానబెడతాను. మనకి ఏ పప్పు అయినా నానితేనే, చాలామందికి అసిడిటీస్ పప్పు తింటే మాకు అసిడిటీ వస్తుంది అలా అనుకుంటారు కదా, అలా ఏం రాకుండా ఉంటుంది. కాబట్టి పప్పు ఎప్పుడైనా సరే మినిమం ఒక 2 అవర్స్ అయినా సరే నానబెట్టండి. నేనైతే టమాటాలు అన్నీ కట్ చేసుకొని అయితే నేను ఇలా అన్నీ కుక్కర్లో వేసుకొని చేస్తాను. ఒక్కోసారి టైం బాగా ఉంది, ఓపిక బాగా ఉందంటే కుండలో పప్పు చేస్తాను, లేదంటే ఇక నార్మల్గా ఇలా ఒక పెద్ద టమాటా కట్ చేసుకొని దాన్ని అయితే ఇలా మొత్తం అంటే పెద్దగా చేస్తే ఉడకదని చెప్పేసి ఇలా అయితే కట్ చేసేసాను. ఇందులోకి అన్నీ వేసేసాను. పసుపు, కొంచెం ఆయిల్ వేస్తే ఏంటంటే పొంగకోకుండా ఉంటుంది. ఇక చూడండి, నేను పప్పు నానబెట్టాను కదా, అప్పుడే మనకు తెలుస్తుంది. వెంటనే వేసిన పప్పుకి, నానబెట్టిన పప్పుకి. ఇవి మార్నింగ్ వడలు చేశాను ఇంట్లో టిఫిన్, అవి అయితే అలానే మిగిలిపోయాయి. ఇవైతే పనస పండు మనం తింటాం కదండి, లోపల గింజలు ఇవి వేయించి పెట్టుకుని ఇలా తినొచ్చు. దీనిపైన తోలంతా తీసేస్తే లోపల మనకు ఒకటి కొంచెం బ్రౌన్ కలర్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి దీంట్లో విటమిన్స్ కూడా చాలా ఉంటాయి. చాలామంది అది తినరు, పాడేస్తారు చాలామంది, కానీ మా ఇంట్లో నేను ఎప్పుడు పాడాను. అలా వేయించేసి పక్కకు పెడతాను. అవి ఎక్కువ రోజులు ఉంటే గట్టిగా అయిపోతాయి. అలా గట్టిగా అయిపోయిన తర్వాత నేను వాటర్లోకి వేసి అయితే నానబెట్టుకొని మళ్ళీ తింటాను. కానీ మామూలుగా ఇంకా వెంటనే వేయించిన వెంటనే చాలా బాగుంటాయి. ఓపుకుంటే అలా వెంటనే పొట్టు తీసేసి వెంటనే తినేస్తాం. లేదంటే లేట్ అయింది అనుకోండి, ఇలా గట్టిగా అయిపోతాయి. ఇక చూడండి, దానిపైన పొట్టు కూడా రావట్లేదు. చాలా అంటే వస్తుంది కానీ లోపల గట్టిగా అయిపోతుంది, మనకి కొరకడానికి కూడా రాదు. అందుకని అప్పుడు వాటర్లో వేసామనుకోండి కొంచెం మెత్తగా అయితే అప్పుడు కావాలంటే తినచ్చు. వాటిని కర్రీ కూడా చేసుకుంటారు. ఇవైతే నేను ముందు రోజుకి నెక్స్ట్ డేకి నేను అంబలి కోసమని మిల్లెట్స్ నానబెట్టాను. దానికోసము అంటే ఇవాళ పొద్దున్న నానబెట్టుకుంటాను, రేపు పొద్దునకి ఈవినింగ్కి నేను కొంచెం ఉడకనిస్తాను వాటిని. నేను జస్ట్ ఒక గ్లాసు వాటర్ పోసి మనకు 8 గ్లాసెస్ అలా, సరే ఒక గ్లాస్కి అవి మిల్లెట్స్కి 8 గ్లాసెస్ ఆరు ఇంకా డబల్ 16 గ్లాసెస్ అలా మనము వాటర్ తీసేసుకొని నానబెట్టేసుకొని వాటిని ఈవినింగ్ జస్ట్ బాయిల్ చేసేసి అలా వదిలేస్తానండి, క్లాత్ కప్పేసి. మనకు ఫర్మెంటేషన్ అవుతుంది నైట్ అంతా. మార్నింగ్ మనం కొంచెం, నేనైతే పిల్లలు తాగరనేది కొంచెం ఇట్లా మిక్సీకి ఇలా ఒక్క తిప్పేసి కొంచెం మజ్జిగ వేసేసుకొని దాంట్లో ఉప్పు వేసేసి పొద్దున పూట టిఫిన్ ఒకరోజు అదే ఇచ్చేస్తాను. అలా అయితే చేశాను. ఇవాళ అయితే ఆలుగడ్డ ఫ్రై చేద్దామని ఆలుగడ్డ మీద తొక్క అయితే తీస్తున్నాను. ఆలుగడ్డ చాలా రోజులు ఈ మధ్యన చేయక అలానే ఉండిపోయింది, తీసుకొచ్చి కూడా. అందుకని చెప్పేసి పప్పు చేశాను కదా, ఎలాగో ఆలుగడ్డ ఫ్రై చేస్తామని చేస్తే ఒక్కరు కూడా తినలేదు, మొత్తం అలానే ఉండిపోయింది. ఇంకా నేను కూడా ఏం చేయాలో తెలియక ఇంకా అలానే ఫ్రిడ్జ్లో పెట్టాను. మళ్ళీ నెక్స్ట్ డేకి ఏమన్నా అంటే చపాతీ అలా నైట్ చేస్తే పనికొస్తుందిలే అని చెప్పేసి అలానే పెట్టేశాను. ఇంకా ఏదో అంటే చపాతీలోకి అలా అయితే తింటారు. ఇలా అన్నీ నానబెట్టేసి ఉప్పు నీళ్ళల్లో అయితే వేస్తే కొంచెము క్రిస్పీగా వస్తాయని చెప్పేసి ఉప్పు నీళ్ళల్లో అయితే వేసి నానబెట్టేస్తాను నేను. కొంచెం బాగుంటుంది మనం చేసేటప్పుడు, మరీ ఎక్కువ ఆయిల్ ఫ్రై కాకుండా ఇలా చేసినప్పుడు చాలా బాగుంటుందని చెప్పేసి అలా చేస్తాను. మార్నింగే పూజ అయిపోయింది ఇవాళ, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా కొంచెం పని ఉంటుంది ఇంట్లో కూడా. నాకు కూడా వర్క్స్ చాలా ఉన్నాయి, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ చేసుకోవాలని. వంట పని అయిపోతే నాకు సగం పని అయిపోయినట్లు ఉంటుంది ఇంట్లో. అందుకని చెప్పేసి వంట పని అయిపోయిన తర్వాత నేను నా పని మీద కూర్చుంటాను. ఇలా మొత్తం అన్నీ కట్ చేసేసుకొని మొత్తం వాటి మీద తోలు అన్నీ తీసేసుకొని వాటిని కట్ చేసి నీట్గా అన్నీ చేసేసరికి సగం టైం అయిపోయింది. ఇంకా ఈలోపు ఇంకా వేరే పని చేసుకుందామని చెప్పి అవన్నీ కట్ చేశాను. ఇవైతే పిల్లల కోసము వైట్ రైస్ నానబెట్టాను. ఇవైతే బ్రౌన్ రైస్ అండ్ కినోవా రెండు కలిపి చేస్తాను నేను, బాగుంటుందండి టేస్ట్. ఉత్తి బ్రౌన్ రైస్ కన్నా ఇలా తినడం చాలా బెటరు. కొంతమంది మిల్లెట్స్ తింటారు కదా, నేను అలా కట్ చేసేసాను ఆలు కూడా.
అలా కాకుండా ఇలా తినచ్చు. పప్పు అయితే పెట్టేశాను. ఇప్పుడైతే మ్యాంగోస్ మొన్న ఇవి నల్ల నీలం కాయలని మనకి ఈ సీజన్ ఇప్పుడు జూలైలో వస్తాయంటండి ఇవి. అయితే నేను వేరే దగ్గర నుంచి తెప్పిస్తాను. మధ్యలో కూడా అంటే వేరే బంగినపల్లి అలా తెప్పించాను. ఇవైతే నల్ల నీలం కాయలని ఈ జూలైలోనే వస్తాయి. అది కూడా నేను తెప్పించిన తర్వాత అయిపోయిందని చెప్పారు. మళ్ళీ వేరే వాళ్ళకి అడిగితే ఇంక సరేలే అని ఊరికే అయిపోయా. పుచ్చు అంటే ఉంటుందండి, లైట్గా ఎక్కడో ఒకటి ఉంటుంది, మరి అన్నీ ఉండవు. నేనైతే తెప్పించాను 10 kgs తెప్పించాను. చాలా బాగున్నాయి, టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. అన్నీ అంటే పచ్చిగా వస్తాయి నాకు. అవి నేను ఓపెన్ చేయకుండా అలా 3 days వదిలేసామనుకోండి ఇలా వచ్చేసాయి. నేను సమ్మర్లో అయితే ఒక 2 daysకే బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు కొంచెం వర్షాలు స్టార్ట్ అయ్యి వెదర్ కూల్ అయింది కదా, నాకు టైం పట్టింది, ఒక 4 days టైం పట్టింది అవి మాగడానికి. ఆ ముందు రోజే కొన్ని తీసాను, ఒక 6-7 కాయలు తీసాను. తర్వాత ఇంకా కొంచెం అట్లే ఉన్నాయని చెప్పేసి అవి అలానే పెట్టేశాను. మిగతావన్నీ ఇవాళ తీద్దామని చెప్పేసి కొంచెం గట్టిగా ఉండేటివి అలానే పెట్టేసి, కొంచెం పచ్చిగా ఉండేటివి కొంచెం బాగా మాగినటివన్నీ ఇలా తీసేస్తున్నాను. తీసి పక్కకు పెట్టేసి, అంటే పక్కకు పెడితే తింటారు కదా అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డేకి కూడా మళ్ళీ మొత్తం అన్నీ తీసేసి నేను పక్కన పెట్టేశాను. ఎందుకంటే అన్నీ మాగిపోయి అలానే ఉంటే వేడికి మొత్తం పాడైపోతాయి. తీసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఎందుకంటే ఉండేది నలుగురం, అన్నీ ఒకటేసారి తినలేము కదా, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు కావాల్సినప్పుడు తినచ్చు. ఇలా అయితే నేను ఇలా మొత్తం అన్నీ ఇగో చూడండి, ఒక్కొక్కటి కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేవు, అంటే గట్టిగా ఉన్నాయి. గట్టిగా ఉండేటివి మళ్ళీ లోపల పెట్టేస్తున్నా. బాగా పండినవి అయితే నేను అన్నీ తీసేసి పక్కకు పెట్టేస్తే ఆడ ఉంటే కనిపిస్తూ ఉంటే తింటారు కదా అని చెప్పి పిల్లలు, అందుకని చెప్పేసి అక్కడ పెట్టేస్తాను. మ్యాక్సిమం ఏమంటే పిల్లలు కొంచెం తినడానికి వాళ్ళకి కట్ చేసి ఇస్తే తింటారు, లేదంటే ఏమో పురుగు ఉంటుందేమో అన్న భయంతో నేను అంటే మొత్తం ఇట్లా ఒకటే ఇవ్వట్లేదు. మళ్ళీ పురుగు ఉంటే కష్టమైపోయింది కదా అని చెప్పి కట్ చేసే తినమని చెప్పేసి నేను కట్ చేసి ఇస్తే వాళ్ళు తింటారు, లేకుంటే అలానే వదిలేస్తారు. అందుకే మ్యాక్సిమం కట్ చేసే ఇస్తాను అంటే వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు. ఇక అలా మ్యాంగోస్ అయితే నేను చాలా బాగున్నాయి ఈసారి నేను తెప్పించిన దగ్గర. అంటే ఇంతకుముందు వేరే దగ్గర తెప్పించేదాన్ని, ఇప్పుడైతే ఇంకొక దగ్గర తెప్పిస్తున్నా. చాలా బాగున్నాయి మ్యాంగోస్ అన్నీ, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇగో చూడండి, ఇన్ని అయితే నాకైతే ఇవాళ ఇన్ని కలెక్ట్ అయ్యాయి. ఇవన్నీ ఏం అయిపోతాయి వెంటనే మనకు. ఈలోపు ఇంకా అది ఒక పక్క చేసుకుంటూ ఈలోపు రైస్ ఇవన్నీ అయితే మొత్తం చేసేసాను. ఇంక ఇవన్నీ ఆఫ్టర్నూన్ లంచ్కి తినేయడమే. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఓపుకున్నప్పుడల్లా. ఎవరికైనా కావాలనుకుంటే షేర్ చేయండి ఈ వీడియో. పెరుగు అన్నీ ఇవాళ కొంచెం ఐటమ్స్ అన్నీ ఎక్కువ అయిపోయాయి. ఇంకా తినేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకోవడం, నా వర్క్ చేసుకోవడం. బాయ్ బాయ్, టేక్ కేర్.